వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణంలోని శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద ఉచితంగా రోగులకు చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి తెలిపారు. స్థానిక వాహబ్ రోడ్లోని శారదా సర్వీస్ సొసైటీలో శనివారం జాతీయ డాక్టర్ల దినోత్సవం జరిగింది. పెన్ని మినిస్ట్రీ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంస్థ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ నేటి సమాజంలో డాక్టర్లు నిస్వార్థంగా సేవలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. డాక్టర్ శారద నెలకొల్పిన ధర్మ ప్రాజెక్ట్ ద్వారా గుండెపోటు వచ్చిన రోగుల కోసం గోల్డెన్ అవర్లో రోగుల ఇంటికి వెళ్లి ఉచితంగా ఐసీయూ ఏర్పాటు చేసి ప్రాణాలు నిలబెట్టుకునే ప్రయత్నం గేమ్ చేంజర్ కాగలదని ఆమె పేర్కొన్నారు. తెనాలి పట్టణంలో 3600 మంది మహిళలకు ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందులో 24 మంది రోగులు క్యాన్సర్ వ్యాధికి గురైనట్లు ముందుగా గమనించడం వలన ఆయా రోగులు ప్రాణహాని నుండి బయటపడే అవకాశం ఉందన్నారు. డాక్టర్ శారద మాట్లాడుతూ తాను బ్రతికున్నంతకాలం సమాజ సేవకే పునరంకితం అవుతున్నట్లుగా ప్రకటించారు. తన వలన నిలిచిన ప్రతి ప్రాణం తనకెంతో విలువైనదేనని తెలిపారు. కార్యక్రమంలో లబ్ధిదారులు దేవిరెడ్డి శ్రీనివాసరావు, ల్యాబ్ టెక్నీషియన్ వల్లూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎవరు ఉన్నా సరే ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే ఇలా పొజిషన్స్లో ఉన్నవారు కానీ చక్కగా మాతోటి కొలాబరేట్ చేసి ఈ ప్రోగ్రామ్స్ అన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మరీ ముఖ్యంగా మేము స్టార్ట్ చేసిన ఈ ధర్మ ప్రాజెక్ట్, ఈ పెదరావూరు ప్రాజెక్ట్ అనేది ఒక గేమ్ చేంజర్గా మారుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే మేము ఆరంభించిన 4 monthsలోనే దాదాపు 5 కేసెస్ అక్యూట్ ఎంఐ కేసెస్ని మేము రికవరీ చేయగలిగాము. ఎయిదర్ అంటే వాళ్ళ స్టంట్స్ ద్వారా కానీ లేకపోతే సిఏబీజీ సర్జరీ ద్వారా కానీ వారు క్షేమంగా ఉన్నారు. అలాగే రిస్క్ కేసెస్ కూడా దాదాపు 18 నుంచి 20 దాకా ఐడెంటిఫై చేశాము. అందుకని కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఈ క్యాన్సర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారందరికీ కూడా ఈ సత్యసాయి నర్సింగ్ హోమ్ తరఫు నుంచి అలాగే ఈ ధర్మ ప్రాజెక్టు D3 శారదా సర్వీస్ అననివ్వండి, ఎన్ని పేర్లు పెట్టుకున్నా మేము చేసేది ఒకటేనండి, ప్రైమరీ కేరు అలాగే ప్రివెంటివ్ కేరు. ఈ రెండు కూడా మరి తెనాల నుంచి ఆరంభం అయ్యిందని చెప్పుకోవటానికి గర్వపడుతూ, అలాగే ఈ రోజున మరి దిలీప్ రాజా గారు మరి ప్రతిసారి ఆయన చేస్తున్నారు. నేను ఎందుకండి అని అంటే, లేదు ఇంత సేవ చేసే వాళ్ళని మరి సత్కారం చేయాల్సిన ధర్మం ఉంది అని అంటున్నారు. అలాగే నేను అభినందిస్తున్నాను ఈ డాక్టర్స్ డే సందర్భంగా. సో డాక్టర్ గారి గురించి నేను చాలా విన్నాను, పేపర్లో కూడా చూశాను. సో ఆల్మోస్ట్ 20 years 35 years నుంచి ఈ ప్రజాసేవలో ఎటువంటి ఇది లేకుండా ప్రజాసేవలో అంటే మనం ఇప్పుడు ఈ మధ్య మేము 20 years నుంచి చూసుకుంటే మేము టెలిమెడిసిన్స్ అవన్నీ అనుకుంటూ మేము ట్రైబల్లో నుంచి మెడికల్ హబ్ ద్వారా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అంటే మెడికల్ కాలేజ్ నుంచి మేము ట్రీట్మెంట్ ఇవ్వటము ఇవి చేస్తూ ఉన్నాము. బట్ మేడము ఆల్మోస్ట్ 30 years బ్యాక్ ఈ టెలిమెడిసిన్స్ అవన్నీ ద్వారా క్యాన్సర్ పేషెంట్లు కానీ గైనిక్ పేషెంట్లు అందరికీ కూడా సలహాలు ఇస్తూ సేవ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇటువంటి ఆలోచన రావటం చాలా తక్కువ మందికి ఉంటుంది. సో అటువంటి వారిని ప్రోత్సహిస్తూ ఇలా సత్కరించే అవకాశం నాకు మన దిలీప్ గారు ఇవ్వడం ద్వారా నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. టుడే ఈజ్ నేషనల్ డాక్టర్స్ డే. ఇన్ కనెక్షన్ టు దిస్ వీ హ్యావ్ ఇన్వైటెడ్ అవర్ హానరబుల్ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ విజయలక్ష్మి గారు టు ఫెలిసిటేట్ డాక్టర్ శారద గారు, who is doing tremendous service to the poor and cancer patients, especially at the time of corona. She did fabulous work. అలాంటి వర్క్ చేసిన డాక్టర్ గారికి మా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ఈ జాతీయ డాక్టర్ల దినోత్సవ సందర్భంగా చిరు సత్కారం చేసే అవకాశం దొరకటం, దానికి డిఎంఎడ్హెచ్ఓ గారు రావటం వీఆర్ వెరీ హ్యాపీ దట్. ఎందుకంటే కరోనా టైంలో ఆల్ యు ఆర్ వెరీ అవేర్, భార్యకు వచ్చిన భర్త దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి, భర్తకు వచ్చిన భార్య దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పర్సనల్లీ ఆవిడే ఆ గ్రామాలకి ఆ పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మలం కూర్చున్న ఎత్తేయాలంటే ఇట్ వాజ్ ఎ ఫ్యాబులస్ వర్క్.
అది ఎంతో మానవత్వం అనేది ఉంటే కానీ చేయలేని పరిస్థితి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 3వ తేదీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి రానున్నారు. ఈ మేరకు శనివారం జనసేన పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ బహిరంగ సభ జరిగే పట్టణ మార్కెట్ ప్రాంతాన్ని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా కొంత అసౌకర్యం కలుగుతుందని, పర్యటన సందర్భంగా మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని అభ్యర్థించి ఆ ఒక్కరోజు మీకు అసౌకర్యం కలుగుతున్నందుకు క్షమించాలని వ్యాపారస్తులను మనోహర్ కోరారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి తెనాలిలో పర్యటిస్తున్నారని, ఏప్రిల్ 3వ తేదీన సాయంత్రం 4 గంటలకు హెలికాప్టర్లో తెనాలి చేరుకొని పవన్ కళ్యాణ్ వారాహి మీదుగా పట్టణ ప్రధాన వీధిలో రోడ్ షో నిర్వహించి మార్కెట్ సెంటర్లోని పురవేదిక వద్ద బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం, భవిష్యత్ తరాల కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా పొత్తు నిర్ణయించడం జరిగిందని, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 231 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వారి కుటుంబాలకు 1,00,000 చొప్పున అందచేసి అండగా నిలిచిన మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పారు. తెనాలి బహిరంగ సభలో భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ బహిరంగ సభను టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలని, అన్ని వర్గాల ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మనోహర్ కోరారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తెనాలికి ఏప్రిల్ 3వ తారీఖున సాయంత్రం 4 గంటలకి హెలికాప్టర్ ద్వారా రాబోతున్నారు. సో మొట్టమొదటి కార్యక్రమం ఆయన పిఠాపురంలో 3 రోజులు నిర్వహించుకుని దాని తర్వాత తెనాలికి ఈ ప్రాంతానికి మొట్టమొదటిసారి ఎన్నికల శంఖారావం ఒక విధంగా, భవిష్యత్తులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మేము చేయబోయే అనేక కార్యక్రమాల గురించి, ఉమ్మడి ప్రణాళిక గురించి, రాజకీయ వ్యూహాల గురించి, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ అమరావతి ప్రాంతంలో మేము చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలు, అటువంటి ప్రణాళిక దేనికైతే మేము సిద్ధమయ్యామో, ఎందుకోసం ఈ ప్రాంతం కోసం అమరావతి రాజధాని ఈ ప్రాంతంలోనే ఉండాలో అనే విషయం పైన కూడా మేము పోరాడాము. ఈ వివరాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వివరిస్తారు. ప్రత్యేకంగా ఆయన్ని మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే సత్తెనపల్లిలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో ఆ రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 231 మంది రైతులకి, కుటుంబాలకి 1,00,000 రూపాయల చొప్పున వాళ్ళకి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకి 2,31,00,000 రూపాయలు ఆ రోజున ఆయన నిధులు సమీకరించి మేము అందరికీ పంచాం. సమాజానికి ఉపయోగపడే వ్యక్తి, రాజకీయ కోణం నుంచి చూస్తే త్యాగాలు చేశారనే భావన కూడా లేదు ఆయనలో. ప్రజలు ఆయన్ని రకరకాలుగా అపోహాలు సృష్టించినా కూడా ఒకే మాట మీద నిలబడ్డారు. ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదు, మన పొత్తు వలన ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఉండాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళాలి, మన బిడ్డలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో మేము తీసుకున్న ఈ పొత్తుల నిర్ణయాన్ని ఇంకా వేగవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, ఎన్నికల సందర్భంలో ప్రచారం అందులో భాగం కాబట్టి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా ఒకే మాట మీద నిలబడి మేము ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు మార్కెట్ సెంటర్కి వచ్చాం. పూర్వవేదిక దగ్గర ఆ రోజు బహిరంగ సభ ఉంటుంది. హెలికాప్టర్ తర్వాత దిగిన తర్వాత వారాహి మీద ఆయన ప్రయాణం చేసుకుంటూ రోడ్ షో చెంచుపేట మీదుగా, రైల్వే బ్రిడ్జ్ మీదుగా చివరికి మార్కెట్ సెంటర్కి వచ్చి 6 బహిరంగ సభ ఆ రోజు ప్రారంభించుకోబోతున్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన బీఆర్ఎస్ స్టేడియాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని బీఆర్ స్టేడియంతో పాటు సమీపంలోని పండ్ల మార్కెట్ను పరిశీలించారు. స్టేడియంను ప్రజలు వినియోగించుకుంటుంటే అభివృద్ధి చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నేతలు మండిపడ్డారు. అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే స్టేడియంను అన్ని విధాల అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కమసాని గారు రిక్వెస్ట్ వాళ్ళతో పాటు నేను చెప్తున్నాను, మేమైతే సుమారు రోజుకి ఒక 1000 మంది పైన వస్తారు సార్ ఇక్కడ. ఈ బ్రహ్మాండం చేయడం అనేది వాస్తవంగా మేము హెల్తీగా ఉండడానికి, మేము ఆరోగ్యం ఉండడానికి మాత్రం ఇది మాత్రం మాకు ఒక మెయిన్ స్టోన్. ఇది మాత్రం ప్రతిరోజు కంపల్సరీ ఎంత బిజీగా ఉన్నా సరే ఒక 5 నిమిషాలు వచ్చి మాత్రం అందరం వాకింగ్ చేసుకుంటాము. మేము ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం ఇది మాత్రం మాకు చాలా ప్లస్ పాయింట్. మీకు అవకాశం ఉన్న వరకు మాత్రం దీన్ని మాకు వాకింగ్ చేయడంగా ఉండడానికి మాకు మీరు చేసి పెట్టమని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు ఏంటంటే క్రికెట్ స్టేడియంకి మొత్తం అలాట్మెంట్ చేసేస్తున్నాం, వాకింగ్ అవకాశం ఉండదు కొంతమంది చెప్తున్నారు. అదొకటి వాటర్ ఫెసిలిటీ అసలు పూర్తిగా వదిలేసేసారు. అంటే మధ్యలో ఏదైనా వాక్ చేసిన ఒక్క గంట ఉంటాము. యాంత్రిక జీవనంలో వ్యాయామం చేసుకోవటం అనేది కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడం అనేది కానీ కష్టమైపోతుంది. అలాంటి దానికి ఈ ప్రాంతంలో దాదాపుగా 1000 నుంచి 2000 మంది డైలీ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం. అయితే ఈరోజు గవర్నమెంట్ దీన్ని క్రికెట్ స్టేడియంగా మార్చాలని చూస్తూ ఉన్నారని విన్నాను. సరే, ఈ రెండిట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి వీళ్ళకి ఇన్ని రోజులుగా 20-30 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి వాటికి ఏ విధంగా మనం ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించడం అనేది ఇంపార్టెంట్. ఇది డిస్టర్బ్ చేసేటప్పుడు దీన్ని క్రికెట్గా బాగా చేయటం వల్ల కూడా ఓకే, పర్యాటకంగా కానీ ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇద్దరి అభిప్రాయాలని బ్యాలెన్స్ చేసుకొని ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూపించి సేమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దీన్ని కూడా డెవలప్ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సహకరిస్తాం. అదేవిధంగా చూస్తూ ఉంటే బ్యాక్ ముఖ్యంగా 4.5 సంవత్సరాల్లో బీఆర్ స్టేడియంని పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ₹1 నిధులు విడుదల చేయకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు 10 రోజుల ముందు ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టారు. అనేక పర్యాయాలు బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళతో పాటు స్థానికంగా మరీ ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంత పెద్ద స్టేడియం పెట్టుకొని ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఒక పక్కన ఈ బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. బిల్డింగ్ దీనస్థితి, అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా పిచ్చులు ఊడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ మీద కుక్కలు స్థైర్య విహారం చేస్తూ ఉన్నాయి. వర్షం పడితే డ్రైనేజ్ నీళ్లు స్టేడియంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు కానీ శాసనసభ్యుడు కానీ దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. గత 5 నెలల క్రితం ఇదేం కర్మ మన బీఆర్ స్టేడియంకి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన తర్వాత ప్రభుత్వ అధికారులు కానీ అలాగే జేకేసీ కాలేజ్ రోడ్లో అత్యాధునిక వసతులతో కమ్మ జన సేవా సమితి నూతన భవనానికి శంకుస్థాపన జరగనుంది. ఏప్రిల్ 1న శంకుస్థాపన చేస్తున్నట్లు పాలకవర్గం ప్రకటించింది. గ్రామీణ బాలికలకు విద్యా అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో 60 మంది విద్యార్థులతో 2002లో ఏర్పాటైన కమ్మజన సేవా సమితిలో నేడు 1400 మంది విద్యనభ్యసిస్తున్నారు. 2000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో జేకేసీ కళాశాల రోడ్లో నూతన భవనానికి శంకుస్థాపన జరపనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన నూతక్కి రామకృష్ణ ప్రసాద్, సీతా మహాలక్ష్మి దంపతులు శంకుస్థాపన చేస్తున్నట్లు పాలకవర్గ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. 50 కోట్లతో ఈ భవన నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. దాతలు సభ్యులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. 2000 మంది విద్యార్థులకు సరిపడా అత్యంత ఆధునిక వసతులతోటి వసతి గృహ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ వసతి గృహ శంకుస్థాపన కార్యక్రమం 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు ఉదయం 8:07 నూతక్కి రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ సీతామహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు ప్రవాస ఆంధ్రులు, ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఈ హాస్టల్కి, ఈ నిర్మాణం జరగబోయే హాస్టల్కి 25 కోట్ల రూపాయల విరాళాన్ని మరి ప్రకటించడం జరిగింది. అట్లనే 8 కోట్లు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. అట్లనే ఇంకా దాతల నుంచి మా కమిటీ సభ్యుల ద్వారా సుమారు ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు విరాళాలు ఇక్కడ కూడా గుంటూరు కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాతల ద్వారా సుమారు 4-5 కోట్ల రూపాయలు విరాళాలు రావడం జరిగింది. ఇంకా స్టిల్ ప్రతిరోజు విరాళాలు వస్తూనే ఉన్నాయి. రేపు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా
విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. బ్రెయిన్లో ట్యూమర్తో ఇబ్బంది పడుతున్న సాయి కృష్ణ అనే వ్యక్తికి తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి ఈ సర్జరీని చేసి తిరిగి అతడు రికవరీ అయ్యేలా చేశారు. రైట్ మోటార్ కోర్టెక్స్ ట్యూమర్ విత్ ఎపిలెప్సీతో బాధపడుతున్న సాయి కృష్ణకు కొత్తపేటలోని తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి బృందం ఈ ఆపరేషన్ను చేశారు. సాయి కృష్ణకు బ్రెయిన్లో ట్యూమర్ ఉందని 8 ఏళ్ల వయసులో వైద్యులు గుర్తించారు. సర్జరీ చేస్తే కాలు చేయి పనిచేయదని చెప్పడంతో మందులతోనే కాలం గడుపుతున్నారు. ఈ సర్జరీ ఛాలెంజింగ్ గా తీసుకున్న డాక్టర్ సత్యారెడ్డి సాయి కృష్ణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాయి కృష్ణ తన వైద్య విద్యను పూర్తి చేసేందుకు దాతలు సహకరించాలని కోరారు. ఇతను పేషెంట్ కాదు, తను ఒక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం ఆరోగ్యశ్రీలో ఎంత పాసిబిలిటీ ఉందా లేదని ఆరోగ్యశ్రీలో చేస్తానని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీలోనే పూర్తిగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసే టైంలో ఇది ఒక మల్టీ టీమ్, అంటే మామూలుగా మనం సాధారణంగా చేసే ఆపరేషన్ లాంటిది ఏమి కాదు. ఇది ముందు మా అనస్థీషియా మేడం గారు ప్రశాంతి గారు, తర్వాత డాక్టర్ ప్రవీణ్ గారిని వీళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడి, మేడం ఇతను ఒక ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కాబోయే డాక్టరు, తన సొసైటీకి ఒక మంచిని ఇవ్వాలనుకుంటున్న స్థితిలో ఉన్న ఒక యువకుడు, ఇతనికి మనం ఆపరేషన్ చేస్తే తను తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి వెళ్ళి తన స్టడీస్ని కంప్లీట్ చేసుకొని సొసైటీకి ఉపయోగకరమైన పరిస్థితిలో ఉండాలి మేడం అని డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ పోయిన ఆదివారం అంటే 24వ తేదీన ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేసాం. ఈ ఆపరేషన్ అనేది మనం మామూలుగా ఆపరేషన్ థియేటర్ చేయడానికి అవ్వదు. అందులో ఒక హై అండ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉండాలి. అందులో రకరకాల డైస్ ఉంటాయి. అంటే మనకు ఒక్కొక్క ట్యూమర్కి మన కంటితో కనపడవు. మైక్రోస్కోప్లో కూడా ఆ డై వాడితేనే ఆ ట్యూమర్ అనేది నార్మల్ మెథడ్కి తేడా కనపడుతూ ఉంటుంది. అయినా కానీ లోపలికి మనకి క్రాప్స్ లాగా ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, నేను మెలకువలో ఉన్నప్పుడే చేశారు ఇది మొత్తం. నేను వారిని అడిగాను, నేను అంత ఎఫోర్డ్ చేయలేను సార్, నేను ఆల్రెడీ అక్కడ మా యూనివర్సిటీలో అడిగాను, దగ్గర 50 నుంచి ₹1 కోటి దాకా అవుతుంది అని చెప్పారు. నేను అంత చేసుకోలేను, అంత ఎఫోర్డ్ చేయలేరు మా పేరెంట్స్ అని చెప్తే, సార్ నేను ఆరోగ్యశ్రీ ద్వారానే నేను చేయగలిగినంత నీకు చేస్తాను అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే పూర్తిగా నాకు నయమయ్యేలా చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏప్రిల్ 3వ తేదీన తెనాలి రానున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ ఏర్పాట్లను పరిశీలించిన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం, అజెండాలోని అన్ని అంశాలను ఆమోదించిన కౌన్సిల్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.